వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా ఇప్పుడొచ్చేసి మన మ్యాచ్ రివ్యూ, మ్యాచ్ నంబర్ 40. ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ ఆస్ట్రేలియా వర్సెస్ ఒమాన్. ఈ మ్యాచ్ వెన్యూ వచ్చేసి ప్రేమదాస స్టేడియం, కెనడీ, శ్రీలంక. ఇది గ్రూప్ స్టేజ్‌లో ఉన్న లాస్ట్ మ్యాచ్ అన్నట్టు. అదే మ్యాచ్ నంబర్ 40 ముందు చెప్పినట్టుగానే. సో, ఈ మ్యాచ్ తోటి గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ అన్నీ అయిపోతాయి. దీని తర్వాత జరిగే మ్యాచెస్ అన్నీ మన సూపర్ 8లో ఎవరైతే క్వాలిఫై వచ్చి వస్తారో సో, వాళ్ళకనేది మ్యాచెస్ అనేది జరుగుతాయి. సో, ఇక 2 టీమ్స్‌లో ఏ టీమ్ గెలిచినా గానీ వాళ్ళు సూపర్ 8కి పోరు. బట్ గ్రూప్ లీగ్ మ్యాచ్ ఆడాలి కాబట్టి వాళ్ళు ఆడుతున్నారు. ఇక టాస్ విషయానికొస్తే మాత్రం ఆస్ట్రేలియా టీమ్ టాస్ అయితే గెలిచి ఒమాన్ టీమ్‌కి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చింది. వీళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఒమాన్ టీమ్ బ్యాటింగ్ విషయానికొస్తే వాళ్ళు టోటల్ 16.2 ఓవర్స్‌కి గాను వాళ్ళు 104 రన్స్ చేసి వాళ్ళు ఆల్ ఔట్ అయిపోయారు. ఇక వాళ్ళలో హైయెస్ట్ స్కోర్స్ ఎవరు చేశారు ఏంటి అని మాత్రం నాకు అడగకండి. ఎందుకంటే అంతగా హైయెస్ట్ స్కోర్ చేసింది ఒక్కరు కూడా లేరు. అందరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్‌గా 10, 15, 1, 2, 0 డకౌట్. సో, ఈ విధంగా వస్తున్నారు. బస్ వెళ్తున్నారు అంతే. మినిమమ్ టు మినిమమ్ ఈ పర్సన్ ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ఈ పర్సన్ ఒక 30, 35 ప్లస్ స్కోర్ చేశాడన్నట్టు ఎవ్వరు లేరు. ఇక ముందు చెప్పినట్టుగానే 105 రన్స్ టార్గెట్ తోటి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీం వాళ్ళు 9.4 ఆర్ 5 ఓకే 9.4 ఆర్ 5 బాల్స్‌లోనే వాళ్ళు మ్యాచ్ అనేది వాళ్ళు ఫినిష్ చేసి ఈ మ్యాచ్‌ని వాళ్ళు గెలవడం జరిగింది. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ విషయానికొస్తే వాళ్ళు జస్ట్ 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. అదే ట్రావిస్ హెడ్‌ది. ఇక మిచెల్ మార్ష్ వచ్చేసి మనకు హాఫ్ సెంచరీ ఏమో చేశాడు. ఇంకా దాంతో పాటు ఇంగ్లీష్ వచ్చేసి ఒక 20 ప్లస్ ఏమో స్కోర్ చేశాడు అంతే. ఇక వీళ్ళే మ్యాచ్‌నని ఫినిష్ చేశారు. బౌలింగ్ విషయానికొస్తే వాళ్ళు బాగానే ట్రై చేశారు. బట్ వీళ్ళు బాగా కొట్టారు. ఇక ఆస్ట్రేలియా టీమ్ మ్యాచ్ గెలిచింది. వీళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. యాహ్! ఇక ముందు చెప్పినట్టుగానే ఈ మ్యాచ్ తోటి గ్రూప్ లీగ్‌లో ఉన్న మ్యాచెస్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత జరిగే మ్యాచెస్ అని సూపర్ 8 మ్యాచెసే. ఇంకా వాటి రివ్యూస్ కూడా మనం 1 బై 1 అనేది మన ఛానల్‌లో పెడుతూ ఉంటాం. చూసేయండి. యాహ్! ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. మ్యాచ్ మీరు చూసుంటే మ్యాచ్ మీకుగా అనిపించింది ఏంటని కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అప్పటి వరకు దిస్ ఈస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.